దుర్గాదేవి. ఈ ఆధారాలు పవిత్ర యథార్థ పురాణాల్లో ఉన్నాయి. శివపురాణంలోని విద్వేశ్వర సంహిత మరియు రుద్ర సంహిత అధ్యాయాలు శివుని గురించి, తల్లి గురించి వివరిస్తాయి. ఈ సమాచారాన్ని అందిస్తాయి. జీవితంలో శివోపాసన ఓ లక్ష్యంగా ఏర్పరచుకోకపోతే ఎవరో ఒకరు వారు లక్ష్యం కోసం మనల్ని వాడుకుంటారు. ఈ అవకాశాన్ని ఇవ్వద్దు. శివారాధనే లక్ష్యంగా కావాలి. ఈ ఆరాధ్య జన్మలో పాపపుణ్యాలు నిర్ధారణ చేసేది కాలం. కాలానికి విపరీతమైనటువంటి జ్ఞాపక శక్తి ఉంది. ఏ సన్నివేశాన్ని మర్చిపోదు. మీరు శివారాధనలో ఉంటే మిమ్మల్ని బాధ పెట్టినటువంటి వారిని మాత్రం కర్మ మాత్రం వదలదు. ఆ కర్మ కూడా మహాశివరాత్రి నాడు లింగోద్భవ కాలంలో చేసే ఈశ్వర ఆరాధన సర్వదోష నివారణ. లింగోద్భవ కాలం అంటే మహాశివరాత్రి రోజు ఆ అర్ధరాత్రి సమయంలో మాఘ బహుళ చతుర్దశి నాడు పరమేశ్వరుడు జ్యోతిర్లింగ రూపంలో బ్రహ్మ విష్ణువులకు ఆవిర్భవించినటువంటి సమయం. ఇది సాధారణంగా 11:28 నుంచి 1:21 మధ్య ఉంటుంది. ఈ యథార్థ శాస్త్ర నిర్వచనం అత్యంత పవిత్రమైనటువంటి సమయంలో దేవునికి బిల్వపత్రాలతో అభిషేకించడం ద్వారా అనంత పుణ్యం లభిస్తుందని చెప్పి శివపురాణం చెప్తుంది. సర్వే జన సుఖినో భవంతు. సమస్త సన్మంగళాని భవంతు. కాశీనాథం సుబ్రహ్మణ్యం, గాంధీనగర్, విజయవాడ 3.